జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే శనివారం సందర్భంగా విష్ణుమూర్తిని ఈ మాసంలో ఏ విధంగా ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధన చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా స్నానం చేసే ముందు తులసి కోటలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని స్నానం చేయండి. అలా చేస్తే అది విష్ణు ప్రీతికరమైన స్నానం అవుతుంది. దీనివల్ల విష్ణుమూర్తి మిమ్మల్ని సులభంగా అనుగ్రహింపజేస్తాడు. అలాగే ఈ మాసంలో స్నానం చేసిన తర్వాత పాదరస విష్ణుమూర్తి విగ్రహం పూజా మందిరంలో ఉన్నట్లయితే ఆ పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి తేనెతో, ఆవు పెరుగుతో, ఆవు నెయ్యితో అభిషేకం చేసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పాదరస విష్ణుమూర్తి విగ్రహం పూజా మందిరంలో ఉన్నట్లయితే ఆవు పాలతో అభిషేకం చేస్తూ పురుష సూక్తం పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మార్గశిర మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి నేతితో వండినటువంటి పదార్థాలు విష్ణువుకు నివేదించి ఇతరులకు పంచిపెడతారో వాళ్ళు తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే ఈ మాసంలో దేవాలయానికి దానం ఇస్తే ఎంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయో అగ్ని పురాణంలో చెప్పడం జరిగింది. అగ్ని పురాణం ఏం చెప్తుందంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో దేవాలయానికి కొంత విరాళం ఇవ్వాలి. దేవాలయంలో బావులు తవ్వించే నిమిత్తమై, దేవాలయంలో భక్తులకు వసతి సౌకర్యాల కోసం కానీ, లేదా దేవాలయంలో ప్రసాద వితరణ నిమిత్తమై కానీ కొంత ధనాన్ని ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహించి అష్టైశ్వర్యాలు కలిగింపజేస్తాడని అగ్ని పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అందుకే విష్ణు ఆలయంలో ఈ మాసంలో పూల మొక్కలు నాటిన, అన్నదాన నిమిత్తమై ధనం ఇచ్చిన, లేదా అన్నదాన నిమిత్తమై కొన్ని పాత్రలను ఇచ్చిన, లేదా విష్ణు ఆలయంలో వసతి సౌకర్యాల నిమిత్తమై ధనం ఇచ్చిన విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల తీవ్రమైన దారిద్ర్య బాధల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీమంతులు అవ్వటానికి ఈ మాసంలో విష్ణు ఆలయంలో ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే ఎలాంటి దానాలు ఇవ్వలేని వాళ్ళు విష్ణు సంబంధమైన ఆలయంలో మార్గశిర మాసంలో గంధం దానం ఇవ్వండి. రావి ఆకులో గంధం ఉంచి ఆ గంధం దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరుతాయని విష్ణు సంబంధమైనటువంటి పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే నిద్రా సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు శంఖం, చక్రం, గదా, ధనుస్సు వీటన్నిటినీ ధరించి రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నటువంటి విష్ణు సంబంధమైన చిత్రపటానికి ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసినట్లయితే నిద్రా సంబంధమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ మాసంలో శనివారాలు పిండి దీపాలు వెలిగించటం ద్వారా, అలాగే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మార్గశిర మాసం అంటేనే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో విష్ణువుని ఇలా పూజించండి. ఈ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా వెంకటేశ్వరుడి దగ్గర పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా మార్గశిర ఆదివార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఒకసారి పరీక్ష పెట్టుకున్నారట ఎవరు గొప్ప చెప్పుకోవాలని. అయితే అందులో మొట్టమొదటిగా సరస్వతీదేవి పక్కకు వెళ్ళిపోయింది. లక్ష్మికి కావలసినంత కురిసిందిట, వాడికి బోల్డ్ సంపద వచ్చింది. కానీ సరస్వతీదేవి పక్కకు వెళ్ళిపోవడం వల్ల వాడి బుద్ధి భ్రంశమయ్యి ఈ సంపద నాది అని తెలివిపోయింది. సంపదని ఎలా వాడుకోవాలని తెలియలేదు, పిచ్చివాడి తిరిగెట్టవాడు. అంటే అప్పుడు లక్ష్మీదేవి ఒప్పుకుందిట సరస్వతి గొప్పని. అయితే నిజానికి లక్ష్మీ సరస్వతి పోటీ పడడం, కొట్టుకోవడం ఇలాంటి కథలు ఎక్కడా లేవు.
మనకి జ్ఞానం యొక్క ప్రాధాన్యం చెప్పడానికి ఈ కథను వివరించి చూపించారు. ఇంకా గట్టిగా మాట్లాడితే సరస్వతి కూడా విద్యాలక్ష్మి అని చెప్పబడుతోంది కదా. మరి అంటే నిజానికి రెండు అమ్మల మధ్య భేదం లేదు. మన విద్యాస్వరూపం యొక్క ప్రాధాన్యం తెలుసుకోవాలి. అందుకు ఏదున్నా లేకున్నా బుద్ధి ఒక్కటి బాగుంటే అన్నీ బాగుంటాయి. బుద్ధిని బాగు చేసే శక్తి సరస్వతి. సరస్వతి జ్ఞానం కానీ మనకు అందిస్తే సుఖదుఖాలున్నా చలించకుండా ఉండగలం. దారిద్ర్యము సంపద ఈ రెండు వస్తూ మారుతూ ఉన్నా చలించకుండా ఉండగలం. అందుకే జ్ఞానం అన్నిటికంటే గొప్పది కనుకనే సరస్వతీదేవి ఉపాసన సర్వోత్కృష్టంగా చెప్పబడుతూ ఉన్నది. అసలు ఉపాసన అంటేనే సరస్వతి. ఏ దేవతను ఉపాసన చేయాలన్నా దానికి సంబంధించిన మంత్రం ఏంటో తెలియాలి. ఆ దేవతను ఎలా ఆరాధించాలో జ్ఞానం ఉండాలి కదా. మంత్రం అంటే మళ్ళీ అక్షర రూపమే కదా. అందుకే సరస్వతి కాని ఉపాసన లేదు. అందుకే సరస్వతిని యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ అని నమస్కారం చేసుకుంటాం. ఇప్పటికీ యజ్ఞం చేయాలన్నా విఘ్నం తొలగించడానికి గణపతిని నమస్కరించి వెంటనే సరస్వతీదేవికే చెప్తాం కదా. మంత్రం తెలిస్తే దేవీయం వాచమజనయంత దేవా అంటూ సరస్వతి మంత్రంతోనే ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చెయ్యబోయే యజ్ఞం ఎలా చేయాలనే జ్ఞానము, దానిలో వాడే మంత్రము, దాని ఫలము అంతా సరస్వతి వల్లే నడవాలి. అందుకే యజ్ఞం దధే సరస్వతి అని సరస్వతి సూక్తం మనకు చెప్తున్నది. యజ్ఞములను ధరించేది సరస్వతి, యజ్ఞస్వరూపిణి. అందుకే వాజేభిర్వాజినీవతి, ఆ యజ్ఞమునకు వాడే ద్రవ్యములు, యజ్ఞ ఫలములు అన్నీ ఇచ్చేది సరస్వతి. మహాభారతంలో సరస్వతి గీత అని ఒకటి ఉన్నది. అందులో సరస్వతి స్వయంగా చెప్తుంది, యజ్ఞములకు ఏ ఏ ఫలములు ఉన్నాయో అవన్నీ ఇచ్చేదానని నేను అని. అందుకే వేదమునందు సరస్వతి యజ్ఞరూపిణిగా జ్ఞానరూపిణిగా చెప్పబడుతున్నది. అలాంటి భవ్యమైన ఆ తల్లి శుద్ధ సత్వస్వరూపాచ, శుద్ధ సత్వస్వరూపం అనగా రజోగుణ తమోగుణ దోషములు ఏమీ లేనటువంటి శుద్ధ సత్వస్వరూపము. సుశీల శ్రీహరిప్రియ అన్నారు ఇక్కడ. సుశీల, ఈ తల్లి కూడా శీలము మొదలైనటువంటి సౌమ్య స్వభావము కలిగినటువంటిది. పైగా సత్వము అనగానే జ్ఞానం. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో స్వామి. సత్వగుణం వల్లనే జ్ఞానం ఉంటుంది. ఎవరిలో సత్వగుణం బాగా ఉంటుందో వాళ్ళలో తెలివితేటలు బాగా ఉంటాయి. అయితే వాటికి రజోగుణ తమో గుణాలు కలిసిపోతే వికారాలు అవుతాయి, అది వేరే విషయం. అందుకే రజోగుణ తమో గుణాలు కలవని శుద్ధ సత్వం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణ జ్ఞానమే. అందుకు అటువంటి జ్ఞానస్వరూపిణి ఈ తల్లి. ఈ తల్లి ఎలా ఉన్నదంటే హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభ అని వర్ణిస్తున్నారు. హిమచందన కుంద ఇందు కుముద అంభోజ, తెల్లని వస్తువుల వరుసంతా ఇక్కడ చెప్పాడండి. ఎందుకు ఇలా చెప్పాడేందుకు కూడా మనం చూడాలి. హిమ, చందన, కుంద, ఇందు, కుముద, అంభోజ. ముందు హిమ అంటే మంచు, మంచు తెల్లగా ఉంటుంది. చందనం తెల్లగా ఉంటుంది. మల్లెపువ్వు తెల్లగా ఉంటుంది. వెన్నెల తెల్లగా ఉంటుంది. మరి ఇన్ని తెల్లని వరుసలు చెప్పడం ఎందుకు? తెల్లగా ఉంటుందనేది ఒక్కడు చెప్తే చాలు కదా, చాలదట. ఎందుకు చెప్పాడు చూద్దాం. మొదట హిమంతో ఉన్న తెల్లదనం చెప్పడం ఉద్దేశం ఏంటంటే అమ్మ తెల్లగా ఉండడమే కాదు చల్లగా ఉంటుందని చెప్పడానికి హిమ చెప్పారు. ఇక చందనం చెప్పడం ఒక ఉద్దేశం ఏంటంటే చందనం అనగా ఆహ్లాదము అని అర్థం. చది ఆహ్లాదే అనే ధాతువు నుంచి చందనం అనే శబ్దం వచ్చింది. చందనం ఆహ్లాదకారకం. అందుకే అమ్మ తెల్లదనంలో ప్రసన్నత, ఆహ్లాదం ఉన్నది. పైగా సుగంధం ఎలాగైతే ఆకర్షణీయంగా వ్యాపించి లాగుతుందో అటువంటి శక్తి అమ్మ వద్ద ఉన్నది. చందనానికి సుగంధం ఉన్నట్లుగా అమ్మవారికి కళ్యాణ గుణములు ఉన్నాయి. ఈ కళ్యాణ గుణములనే సుగంధంతో ఉంటుంది కనుక చందనము. తర్వాత మల్లెలా ఉంటుంది అని చెప్పడంలో ఆ స్వచ్ఛమైన ప్రకాశాన్ని, వికసనాత్మకమైన శక్తిని చూపించారు. తర్వాత వెన్నెల్లా ఉంటుందని చెప్పడంలో కాంతికి సంకేతంగా చూపిస్తున్నారు. ఇక తెల్లని పద్మంలా ఉన్నది అంటే సంపూర్ణ వికసన శక్తిని చెప్పడం ఇక్కడ. అలా ఒక్కొక్క తెలుపుదనం చెప్పడంలో ఒక్కొక్క విశేషం. అందుకే మహానుభావుడు పోతన గారిని అడిగితే అమ్మ తెల్లదనం ఎలా ఉంటుందంటే శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీస కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ భాగ్యము కల్గు భారతి అని కీర్తిస్తారు. ఎన్ని తెల్లదనాలు చెప్పారో చూడండి ఇక్కడ. అందుకు ఆ తెల్లని తల్లిని ధ్యానించుకుంటే సర్వశుక్లా సరస్వతి అని చెప్పినట్లుగా ఆ శుక్లమైన శుద్ధమైన తేటదనము, స్వచ్ఛత, స్పష్టత ఇవన్నీ అమ్మ యొక్క రూపము. తపస్వరూప తపసాం ఫలదాత్రి తపస్వినాం, ఈవిడ తపస్వరూపిణి, తపస్సులు చేసేవారికి ఫలమిచ్చేటువంటి తల్లి. సిద్ధి విద్యా స్వరూపాచ సర్వసిద్ధిప్రదా సదా, ఈవిడ సిద్ధి విద్యారూపిణి. అదేవిధంగా సాధనలు చేసేవారికి సిద్ధులు ఇచ్చే తల్లి. ఈ తల్లి దయ లేకపోతే ప్రపంచమంతా జడమైపోతుంది, మూగత్వాన్ని పొందుతాయి. అందుకే ఎంత మేధావులు అని విర్రవీగే వారికైనా సరస్వతి ఉపేక్షిస్తే వాళ్ళు మూకో మృత సమస్తదా, వాళ్ళు చచ్చిన వారితో సమానమై మూగవారైపోతారు సుమ.
ఇది 3వ రూపము అమ్మవారిది. దేవి తృతీయ గదిత శృత్యుక్త జగదంబిక, వేదము ప్రతిపాదించిన సరస్వతీమూర్తి ఇది. ఇక 4వది వివరిస్తున్నారు, గాయత్రీదేవి. మాతా చతుర్నాం వర్ణానాం వేదాంగానాంచ ఛందసాం సంధ్యావందన మంత్రాణం తంత్రాణంచ విచక్షణ ద్విజాతి జాతి రూపాచ జపరూపా తపస్విని. ఇక్కడ తల్లి గురించి చెప్పేటప్పుడు 2 విశేషమైన శబ్దములు వాడారు. ఒకటి మాతా చతుర్నాం వర్ణానం, 4 వర్ణముల వారికి తల్లి అన్నారు. ద్విజాతి జాతి రూపాచ అన్నారు. ఇక్కడ అంటే ద్విజాతి రూపంతో ఉన్నది, ద్విజాతి చేత ఉపాసింపబడుతున్నదని మళ్ళీ చెప్పారు. 4 వర్ణములకు తల్లి ద్విజుల చేతే ఉపాసింపబడుతున్నది చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత, అక్కడే చదువుతున్నాం. గాయత్రీదేవి సమస్త జగతికి జనని అయినప్పటికీ ద్విజబృంద నిషేవిత అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అనగా, ఇక్కడ గాయత్రి స్వరూపం ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. గాయత్రి సంధ్యాదేవి ఈవిడ ప్రధానంగా. సంధ్య అనే మాటకి 2 అర్థములు చెప్పబడుతున్నాయి. నిజానికి సరస్వతి కూడా గాయత్రి స్వరూపమే. గాయత్రి, సావిత్రి, సరస్వతి 3 ఒకే రూపములని వివరిస్తారు. ప్రాతకాలంలో గాయత్రి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, సాయంకాలంలో సరస్వతి అని చెప్పబడుతున్నది ఈ తల్లే. పైగా హిందువుల్లో అందరూ గాయత్రీదేవిని ఉపాసిస్తున్న వారే. ఎందుకంటే గాయత్రి కాని దేవత లేదు. అందుకే అందరం గాయత్రి ఉపాసకులమే. ఎందుకంటే గాయత్రి వేదమాత, వేదము ప్రతిపాదించేదే దేవత. అందుకు వేదములో ప్రతిపాదింపబడిన దేవతలందరి స్వరూపం గాయత్రి. అందుకే గాయత్రి అనే మాటకి కేవలం విప్రులు ఉపనయన సంస్కారం తర్వాత చేసేటటువంటి ఒకానొక మంత్ర విశేషం మాత్రమే అనుకుంటే పొరపాటు. గాయత్రి అనగా గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని ఒకటి, గాతారం త్రాయతే ఇది గాయత్రి అని 2 అర్థాలు చెప్పారు. గానము చేసిన వారిని రక్షించున్నది అన్నారు ఇక్కడ. అంటే పాడేవారిని కాపాడుతుందిట. అంటే గాయత్రి మంత్రం ఎవరు పాడతారో వారిని కాపాడుతుంది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరం అని శాస్త్రం. ఈ రోజున మార్గశిర శుద్ధ విదియ నాడు పీఠాధిపతులను, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలను, గురువులను సేవించడం అనేటువంటిది చాలా శుభకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అని చెప్పేసి కదా శాస్త్రం. అందుచేత పెద్దలను గౌరవించడం, పీఠాధిపతులను గౌరవించడం, వారిని సత్కరించడం, గొప్ప గొప్ప ప్రవచనకర్తలు చెప్పేటువంటి విధి విధానాల్ని ఆలకించి వారిని గౌరవించడం అనేటువంటిది ఈ మార్గశీర్ష మాసం రీత్యా ఈ శుద్ధ విదియ తిథి నాడు ఎవరైతే ఆచరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి విద్యా వినయ సంపత్తితో పాటు అన్ని రంగాలలో విజయసిద్ధిని సాధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దారిద్ర్య బాధల నివారణకు, ఆర్థిక పురోభివృద్ధికి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కుంకుమతో త్రిభుజాకారం గీసి ఆ త్రిభుజం మధ్యలో బియ్యంతో శ్రీ అని చెప్పేసి వ్రాయండి. ఆవునితో దీపం పెట్టండి. దారిద్ర్య బాధ అనేటువంటిది లేకుండా ఈ మార్గశిర మాసరీత్యా అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. దీన్ని మనస్ఫూర్తిగా ఆచరణ చేసినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో మీ జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:35 తిథి విధియ సాయంకాలం 5:10 వరకు, నక్షత్రం జ్యేష్ఠ సాయంకాలం 4:45 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:28 నుంచి 7:57 వరకు, అమృతకాలం ఉదయం 6:54 నుంచి 8:42 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకూరుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:45. నేటి విశేషం శనివారం, అలాగనే మార్గశిర మాసం ధనురయనం. శనివారం కాబట్టి సూర్యోదయం నుంచి దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి పిల్లలందరినీ కూడా సూర్యోదయం లోపులోనే నిద్ర లేపాలి. ఎందుకంటే దుర్ముహూర్త సమయంలో నిద్ర లేవడం మంచిది కాదు. కాబట్టి తెల్లవారుజామునే పిల్లల్ని లేపడం మంచిది. అలాగే స్నానాధికాన్ని ముగించుకోవడం మంచిది. తర్వాత శనివారం కాబట్టి 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, నువ్వులు ఆవుకి ఆహారంగా అందించడం, అలాగనే హనుమంతునికి పూజ చేయడం, ఆకు పూజ లేదా సుందరు పూజ చేయడం, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం మొదలైన చర్యల ద్వారాను, అలాగే వెంకటేశ్వర దీపారాధన చేయడం మొదలైన చర్యలతో సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా విశేషించి ఈరోజు ధనురయనం కూడా ఉంది. అయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఉదయం 7:06 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు ఉంది. ఆ కారణంగా ఈ సమయంలో చేసేటువంటి దానాలు కానీ, నదీ స్నానాలు కానీ, పితృదేవతారాధనలు కానీ విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మాహాత్మ్యకాండ అని ఒక కాండ. ఆ కాండలో సుబ్రహ్మణ్యావతారానికి సంబంధించినటువంటి ఒక విశేష రహస్యాన్ని చెప్పారు. మీరు సనత్కుమారాదులు 9 బ్రహ్మజ్ఞానులు, వాళ్ళ గురించి విని ఉంటారు. ఆ 9 బ్రహ్మజ్ఞానులు కనుక ఎప్పుడూ వాళ్ళు తమలో తాము రమిస్తూ తమ రక్షణ కొరకు భగవంతుని మీద మాత్రమే ఆధారపడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కనుక నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి లక్షణము వలన రెండుగా ఉండేటటువంటి స్వభావము వారి యందు లుప్తమైనటువంటి కారణం చేత జ్ఞానులై రమిస్తూ ఉంటారు. అటువంటి సనత్కుమారాచార్యుల వారు ఒకానొక రోజున నిద్రపోతూ ఉండగా వారికి స్వప్నం వచ్చింది.
వారు నిద్రపోతూ ఉండగా అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. సనత్కుమారులకు నిద్ర ఉండదు. ఎందుచేత నిద్ర ఉండదు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి గురించి చెప్తూ ఒక నామం చెప్తాడు. సర్వావస్థ వివర్జిత అంటాడు. అన్ని అవస్థలను విడిచిపెట్టేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆమెయే. అవస్థ అని ఒక మాట మనకి వేదాంతంలో. జాగ్రత్త ఒక అవస్థ, స్వప్నము ఒక అవస్థ, సుషుప్తి ఒక అవస్థ. జాగృత్ అంటే ఇంద్రియములన్నీ పనిచేస్తే జాగ్రత్తావస్థలో ఉన్నాడంటారు. కళ్ళు చూస్తూ, చెవులు వింటూ, ముక్కు వాసన చూస్తూ, నాలుగు రుచి చెప్తూ, స్పర్శేంద్రియమైనటువంటి చర్మము స్పర్శ జ్ఞానమును పొంది ఉండి ముట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని మనకి ఆవిష్కరిస్తే ఆయన జాగృతావస్థలో ఉన్నాడు అంటారు. స్వప్నావస్థ యందు ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనసు తనలోకి లాక్కుంటుంది. ఇంద్రియములు పనిచేయడం మానేస్తాయి. అంటే కన్ను కొద్దిగా తెరిచి ఉన్నా కంటి ముందుకు తీసుకొచ్చి అతనికి ప్రియమైన వస్తువును ఉంచినప్పటికీ కన్ను చూడదు. కన్ను చూడదు అన్న మాటకు అర్థం కన్ను చూడలేదు అని కాదు, కన్ను చూసిన దానిని మనసు పట్టుకోదు. ఎందుకంటే కంటిలో ఉన్న చూడగలిగిన శక్తిని మనసు తనలోకి లాగేసుకుని ఆ కంటి శక్తి మనసు యందు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అందుకే 5 ఇంద్రియములు పని చెయ్యవు, మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అందుకే అది కలకంటుంది. తనకి ఇతపూర్వం ఉండిపోయినటువంటి వాసనా బలాన్ని దృష్టిలోకి తెచ్చుకుని దేని మీద రాగమున్నదో, దేని మీద ద్వేషమున్నదో దానిని దర్శనం చేస్తుంది. మనసు తనంత తానుగా స్వతంత్రించి దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితికి స్వప్నావస్థ అని పేరు. మూడవది ఉంటుంది, అది సుషుప్తి అంటారు. ఇక మనసు కానీ ఇంద్రియములు కానీ పనిచేయవు. మనస్సు ఇంద్రియములు కూడా ఆత్మ యందు లయమైపోతాయి. అప్పుడు కేవలము ఆత్మ ఒక్కటే మిగులుతుంది. అది మోక్షానికి దగ్గరగా ఉంటుంది, కానీ మోక్షమును అనుభవించిన వాడు కాదు, అజ్ఞానముతో ఉంటాడు. కాబట్టి అది మోక్షావస్థ అని చెప్పడం కుదరదు, సుషుప్తి అంటారు. ఈ 3 అవస్థలలో తప్ప సామాన్యమైనటువంటి వ్యక్తికి 4వ అవస్థ ఉండదు. ఉంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, లేకపోతే కలకంటూ ఉంటాడు, లేకపోతే గాఢ నిద్రలో ఉంటాడు. ఈ 3 కూడా కాకుండా 4వది ఉన్నదా అని అడిగితే సామాన్యులైనటువంటి వారికి కొన్ని కోట్ల మంది చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడి ఈ లోకంలో పెరిగి వృద్ధిలోకి వచ్చి లయమైపోయేటటువంటి జీవులన్నీ అనుభవించేటటువంటి అవస్థలు ఈ మూడిటిలో తిప్పుతుంది. కాబట్టి ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. అలా ఈ 3 అవస్థలే అనుభవిస్తారు. ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కడో ఒక్క స్థితికి చేరుకుంటాడు. అది సర్వావస్థ వివర్జిత. ఇక వాళ్ళకి ఇంద్రియములు పనిచేస్తూ ఉండడం అన్న అవస్థ కానీ, ఇంద్రియములు మనసులోకి ప్రవేశించిన స్వప్నావస్థ కానీ, ఇంద్రియములు మనసుతో కలిసి ఆత్మలోకి ప్రవేశించినటువంటి సుషుప్తి కానీ ఉండవు. ఈ మూడిటికి అతీతమైనటువంటి సాక్షి స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఎప్పుడూ తాను ఆత్మగా నిలబడి శరీరం నిద్రపోయిందని, ఇంద్రియములు బడలిపోయాయని, మనసు స్వతంత్రించి దేన్నో చూస్తోందని అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. అలా సాక్షిగా ఉన్నటువంటి జ్ఞానిని సర్వావస్థ వివర్జిత అని పిలుస్తారు. అటువంటి వాడు ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఆ రూపంతో తిరుగుతున్నాడు అని గుర్తు. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని అనుభవిస్తున్న వాడెవరో వాడే బ్రహ్మమగుచున్నాడు అంటారు. ఆ స్థితిని పొందినటువంటి వ్యక్తి ఎవరున్నారో అట్లాంటి స్థితిని పొందినటువంటి వాణ్ణి ఇక్కడే ఈ క్షణంలోనే ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన మోక్షమును పొంది ఉన్నవాడే అంటారు. అద్వైత సంప్రదాయంలో ఇక శరీరం పడిపోయిన తర్వాత మోక్షం అన్న మాట ఉండదు. ఆయన నిత్యముక్తుడు, ఆయన ఇక్కడే మోక్షాన్ని పొంది ఉన్నాడు, కానీ శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఒక భగవాన్ రమణులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాపురుషులు ఆ స్థితిని చేరుకున్నారు. అలా శరీరంతో ఉండి కొంతకాలం తిరిగి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తారు ఇది పడిపోతోందని. ఏ ఉద్వేగాన్ని పొందరు.
అలా సాక్షిగా చూడగలిగి శరీరం పడిపోయిన తరువాత వారు సర్వవ్యాపకత్వాన్ని పొంది అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. అప్పుడు విదేహముక్తిని పొందాడు అంటారు. ఆయనకి శరీరం లేదు కానీ ఆయన అంతటా నిండి ఉన్నారు అని విదేహముక్తిని పొందారు అంటారు. అటువంటి జ్ఞానికి ద్వంద్వములు ఉండవు. ఇక రెండు అన్న మాట ఆయన యందు అన్వయము కాదు. కాబట్టి శీతోష్ణములు, కష్టసుఖములు ఇటువంటి మాటలు వాళ్ళకు ఉండవు. సనత్కుమారుల వారు ఆ స్థితికి చేరుకున్నటువంటి మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మమానసపుత్రుడైన అటువంటి సనత్కుమారుల వారికి కల వచ్చింది. ఆయనకి కల వస్తే ఆ కలకి కూడా ఆయన సాక్షి. కానీ ఆయన కలతో తాదాత్మ్యం పొంది ఉద్వేగం పొంది ఆయనకి చెమట పట్టింది. ఆయన ఆశ్చర్యపోయాడు తెలివచ్చాక. ఏమిరా, నేను సాక్షిగా ఉండవలసిన వాడిని తాదాత్మ్యత పొందాను. తాదాత్మ్యత పొంది స్వప్నావస్థలో మనసు చూసిన దానికి ఉద్వేగాన్ని పొందాను. ఏం కల వచ్చిందని విచారణ చేశాడు ఆయన. ఆయనకి కలలో తాను దేవసేనాధిపతి అయినట్లు, దేవతల యొక్క సైన్యానికి తాను సైన్యాధ్యక్షుడిగా అభిషేకం చెయ్యబడినట్టు, దేవసైన్యానికంతటికీ తాను ఆధ్యక్షం వహించి రాక్షసుల్ని దునుమాడినట్టు ఆయనకి కలొచ్చింది. ఇదేమిటి, ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమించవలసినటువంటి నేను రాక్షసులని దేవతలని, దేవతలకి ఆధిపత్యం వహించానని, రాక్షసుల్ని సంహరించానని నాకు ఈ కళ ఎందుకు వచ్చింది? నేను ఎందుకు ఒక్కసారి రెండులోకి జారిపోయాను, ఒకటిలో ఉండవలసిన వాడిని అనుమానం వచ్చి తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు, తండ్రి నాకు ఇటువంటి స్వప్నం ఎందుకు వచ్చింది చెప్పవలసింది అని అడిగాడు. ఆయన ఒక్కసారి కన్నులు మూసుకుని ఆలోచన చేశాడు. బాహ్యనేత్రం తెరిస్తే ఎదురుగుండా ఉన్నది కనపడుతుంది. తపశ్శక్తి కలిగిన వాళ్ళు ఆ నేత్రములను మూస్తే లోపల మనోనేత్రం తెరుచుకొని జరిగినటువంటి విషయాన్ని చూడగలుగుతారు. అది తపశ్శక్తి చేత మాత్రమే సంభవం. కాబట్టి చూడగలిగాడు బ్రహ్మగారు. చూసి ఆయన ఒక మాట చెప్పాడు, నీకు జన్మ ఉన్నది. గత జన్మలో నువ్వు వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణ బాలుడవు. నువ్వు వేదం చదువుకునేటప్పుడు దేవాసుర యుద్ధము అనేటటువంటి ఘట్టం ఒకటి వచ్చింది. రాక్షసులు దేవతల్ని పీడించినటువంటి ఘట్టాన్ని చదివావు. విపరీతమైన ఉద్వేగాన్ని పొందావు. ఎంత ఉద్వేగాన్ని పొందావంటే, నేను దేవసేనకి ఆధ్యక్షం వహిస్తే ఈ రాక్షసులందరినీ చంపేద్దును అనుకున్నావు. అది ఎంత తీవ్రమైన ఉద్వేగం అంటే వాసనాబలంగా నిలబడిపోయింది నీ మనసులో. తరువాతి జన్మలో నువ్వు బ్రహ్మమానసపుత్రుడవై సనత్కుమారుడవై నువ్వు ఆత్మని అనుభవించగలిగినటువంటి బ్రహ్మజ్ఞానివి కాగలిగినా ఎక్కడో ఉండిపోయినటువంటి వాసనా బలం ఈనాడు నీకు స్వప్నంగా వచ్చింది. అంటే నీలో ఎక్కడో దేవసేనకి ఆధ్యక్షం వహించి రాక్షసుల్ని సంహరించాలన్న కోరిక ఒకటి మిగిలి ఉన్నది. ఈ కోరిక పూర్తి అయిపోతే తప్ప నీకిక వాసనాబలం అంతా క్షయమైపోయిందని చెప్పడం కష్టం. కాబట్టి నువ్వు దేవసేనకి ఆధ్యక్షం వహించవలసి ఉంటుంది, రాక్షసుల్ని సంహరించవలసి ఉంటుంది అని చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా గోలలో పడి అసలు నీ విషయమే అడగటం మర్చిపోయాం. నువ్వు కూడా మా బంధువులాగా మా కోసం దుఃఖిస్తున్నావు అనిపిస్తుంది. ఇంతకీ నువ్వెవరు? అసలు మాకేమవుతావు? ఏదో విచిత్రంగా నిన్ను చూస్తే అనిపిస్తుంది, ఒక పొట్టలో ఒక మాదిరిగా అనిపిస్తుంది. నీ గురించి పూర్తిగా చెప్పు అన్నారు. జరత్కారుని పితరులు ఆ మాటలు విని జరత్కారుడు ఎంతో దుఃఖిస్తూ, అయ్యలారా, మీరందరూ కూడా నా పితరులు, పితామహులు. మీ ప్రీతి కోసమే నేనేం చేయాలో చెప్పండి. నేనే జరత్కారుని, నన్ను క్షమించండి. మీకు కష్టం కలిగించిన పాపాత్ముని నేనేనే. మీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను దండించవచ్చు అన్నాడు. పితరులంతా ఎంతో సంతోషించి, మా అదృష్టం పండిందయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంతకీ ఇప్పటిదాకా ఎందుకని నువ్వు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. దొరికాడు. ఇంతవరకు
తప్పించుకొని తిరిగినవాడు ఇప్పుడు పితృదేవతలకే దొరికేశాడు. జరత్కారుడు, ఓ పితృదేవతలారా, నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోకూడదని సంకల్పం చేసుకున్నాను. ఇప్పుడు పక్షుల్లాగా వేలాడుతున్న మిమ్మల్ని చూసిన తర్వాత నా బుద్ధిని మార్చుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటాను, మీ కోరిక తీరుస్తాను, మిమ్మల్ని అధోగతిలోకి పంపించను, గోతిలో తొయ్యను. అయితే నా పేరు గల కన్య దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ కన్య నాకు భిక్షగా లభిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆమెను పోషించడం, చక్కగా చూసుకోవటం, సంతోషపెట్టడం ఇవన్నీ నాకు పడవు. ఈ బాధ్యత నాకు ఉండకూడదు. చూడండి ఎట్లా ఉందో, ఇదేం సంసారమో తెలీదు. ఇది నా విషయం. ఇలా కాకుండా మరో రకంగా జరిగితే మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఇది సత్యం. ఆమె వల్ల మిమ్మల్ని నరకం నుండి తప్పించే పుత్రుడు పుడతాడు. మీరు నిత్యము శాశ్వతమైనటువంటి లోకాల్లో ఉంటారని వారితో చెప్పి జరత్కారుడు దేశాటనం చేయసాగాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇతడు ముసలోడు అని ఎవరు జరత్కారుడికి పిల్లనివ్వటం లేదు. అందుచేత ఆయనకు భార్య దొరకటం లేదు. అప్పుడే ముసలోడైపోయాడు. ఎందుకంటే పెండి వద్దని తపస్సు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ముసలితనంలో ఇది ఒకటి వెంటబడింది కదా, ఇప్పుడే కంటబడింది కదా. ఇలా ఎంతకాలమైనా తనకు తగిన పిల్లతో పెళ్లి జరగటం లేదని ఆ మహర్షి ఎంతో బాధపడ్డాడు. అడవిలోకి వెళ్ళి బిగ్గరగా దుఃఖించాడు కూడా. ఇదేనా ఒక మంచి సహాయం నేను చేయాలనుకుంటే పితృదేవతలకు, అసలు నేను ముసలివాడైపోయినానని నాకెవరూ పిల్లనివ్వటం లేదే, నేను ఎట్లా పెళ్లి చేసుకునేది? తన పితరులకు మేలు కలగాలని 3 సార్లు నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను అన్నాడు. మళ్ళీ బిగ్గరగా, ఇక్కడ ఏ చరాచర ప్రాణులున్నాయో, కనిపించేవి కనిపించనివి ప్రాణులున్నాయో అన్నీ కూడా నా మాటను వినుగాక. నా పితరులు కష్టాల్లో ఉన్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. వంశరక్షణకై నన్ను పెళ్లి చేసుకొని నేను సంతానాన్ని పొందుదామంటున్నాను. అందుచేత పెళ్లి కోసమై భూమి అంతా తిరిగి కన్యని ఇవ్వమని బిచ్చగాడిగా యాచిస్తున్నాను. నేను దరిద్రుణ్ణి, దుఃఖశీలుడిని. అయినా పితరులు ఆజ్ఞ మేరకు నా ప్రయత్నాన్ని నేను చేస్తాను అని గట్టిగా బిగ్గరగా అక్కడ ఏడ్చాడు. నేను చెప్పిన ఈ ప్రాణి సమూహంలో నా పేరు గల కన్య గనుక ఉన్నట్లయితే ప్రాణి అయినా చింతలేదు, ఆమెను మీరు నాకు సమర్పించుదురుగాక. పెళ్ళైన తర్వాత ఆమెను భరించే బాధ్యతను నాకు పెట్టవద్దు, అది వేరే. అట్లనే చెప్తున్నాడు అంతో, ఏదో జనం కనిపించినట్టుగా. నాకు అలాంటి కన్యనే నాకు ఇవ్వండి అన్నాడు. నేను మాత్రం ఆ పిల్లని నేను సాకను. అప్పుడు అక్కడే కొద్ది దూరంలో ఉన్నటువంటి నాగులు ఆ మాటలు విని నాగరాజైన వాసుకి చెప్పారు. నాగులంతా అన్ని చోట్ల ఉంటారు కదా. ఆ ప్రాణులు నాగులు వెళ్ళి వాసుకి చెప్పారు, ఇట్లా ఎవరో అరుస్తున్నాడు అని. నాగరాజు వాసుకి ఎంతో సంతోషించి సోదరి అయిన జరత్కారువును వధువుగా అలంకరించి మహర్షి ఉన్న అడవికి తీసుకొని వచ్చాడు ఆ ముసలవాడి దగ్గరికి. అక్కడ వాసుకి భిక్షలాగా తన సోదరి జరత్కారువును సమర్పించాడు. భిక్ష ఇవ్వండి అన్నాడు కదా జోరుగా. ఆ జరత్కారువును ఇచ్చాడు. అయితే మహర్షి ఆమెను వెంటనే స్వీకరించక మనస్సులో, ఈమెకు నా పేరు ఉండదేమో, నా నియమాన్ని ఈయనకు చెప్పాలి అనుకొని ఇలా అడిగాడు, అయ్యా ఈ కన్య పేరేమిటి అంటూ తన నియమాన్ని వాసుకి చెప్పాడు. అప్పుడు వాసుకి, బ్రాహ్మణోత్తమ, ఈ కన్య పేరు జరత్కారు, మీకు ఆ పేరే ఉంది. పేర్లలో మీరిద్దరూ కలిశారు,
మీరు అన్నట్టుగా. ఇక పెళ్లితో మాత్రమే ఇద్దరూ కలవాలి. ఈమె నా చెల్లెలు, మీకులాగానే ఈమెకు కూడా తపస్సు అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా మీ ఇద్దరి ధ్యేయము కలిసింది కదా. ఇక మీరు ఉన్నట్లుగా మీ నియమాలను నేను ఒప్పుకుంటున్నాను. మీరేమన్నారు కదా, అన్నట్లుగా గట్టిగా అన్నారు కదా, ఆ నియమాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఈమె బాధ్యత నేను చూసుకుంటాను. నువ్వు ఈవిడికి ఏమీ తెచ్చిపెట్టవలసిన పని లేదు, ఆహారం ఎతకలసిన పని లేదు, నేనే చూసుకుంటా అంతా. నువ్వు నీ తపస్సును ఉండు. మిమ్మల్ని ఇద్దరిని చూసుకునే బాధ్యత నాది, ఈమెనే చూసుకునే బాధ్యత నాదని. ఎప్పటికీ ఇంతకాలము మీకోసమే నేను చూస్తున్నానయ్యా, ఈమెను జాగ్రత్తగా రక్షించుకుంటాను అన్నాడు. జరత్కారుడు, అన్నీ బాగానే ఉన్నాయి, అయితే ఈమె నాకిష్టము లేని పని ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇంకొక షరతు పెట్టాడు. నాకిష్టము లేని పని చేస్తే నేను ఊరికే ఉండను. నాకు ఇష్టమయ్యేదే, నా మనస్సులో ఏమి ఇష్టముందో తెలుసుకోవాలి ఆవిడ. నన్ను అడగకూడదు, నన్ను అడగనే తెలుసుకోవాలి. నా మనసులో ఉండేటువంటిది ఆవిడ దివ్య దృష్టితో తెలుసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఆటంకం చేస్తే కనుక నేను ఈమెను అప్పుడప్పుడే విడిచిపెడతాను అన్నాడు. అందుకు వాసుకి ఒప్పుకున్నాడు. జరత్కార మహర్షికి మాట ఇచ్చాడు. అప్పుడు మహర్షి సంతోషించి వాసుకి ఇంటికి వెళ్ళాడు. అక్కడ వేదమంత్రాలతో జరత్కార మహర్షి జరత్కారువును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తక్షణమే మహర్షి భార్యతో, నాకిష్టము లేని పనిని చెయ్యకు, మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడూ అప్రియమైన మాటలు పలకకు, ఈ నియమాలలో తేడా వస్తే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అందుకు క్రొత్త పెళ్లి కూతురైనటువంటి జరత్కారు ఒప్పుకుంది. అలాగే నేను ఈ భర్తకు మాట ఇచ్చింది. కాలం గడుస్తుంది. జరత్కారు పతికి సేవలు చేస్తుంది, భర్తకు ఇష్టం కలిగేలాగా ప్రవర్తిస్తుంది. కొన్నాళ్ళకు ఆమె గర్భవతి అయ్యింది. అదే కదా కావాల్సింది ఈ వంశానికంతా. ఆమె గర్భంలో శిశువు పెరుగుతున్నాడు. ఒకనాడు జరత్కారు మహర్షి బాగా అలసిపోయాడు. నిద్ర వస్తుందని భార్య ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే సూర్యుడు అస్తమించసాగాడు. సూర్యాస్త సమయంలో నిద్ర చేయకూడదు. సంధ్యాకాలం అయిపోయింది. ఈ సమయంలో సూర్యుడికి అర్ఘ్యమివ్వకుండా నిద్రపోవటం ధర్మం కాదు అని భావించి భర్తకు ధర్మము లోపం జరుగుతుందేమోనని ఆ పతివ్రత భయపడింది. నా భర్త ధర్మాత్ముడు, ఆయన స్వభావం కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఆయనకు నిద్ర లేపితే నాకు పుణ్యం వస్తుందా లేదా, ఆయన దృష్టిలో తప్పు చేసిన దాన్ని అవుతానా అని బాగా ఆలోచించింది. సూర్యాస్తం అవుతుంది. సూర్యాస్త సమయంలో అర్ఘ్యం ఇవ్వాలా, వాళ్ళ పద్ధతి ప్రకారంగా సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వకపోతే ధర్మలోపం అవుతుంది. ధర్మలోపమైతే వంశానికి తప్పు అవుతుంది, ఆయన తప్పితస్తుడవుతాడు. లేపితే నేను తప్పితస్త అవుతాను. తనకిష్టం లేని పని నేను చేస్తున్నానని, లేపకపోతే అర్ఘ్యం ఇవ్వటానికి నన్ను లేపలేవే అని చెప్పేసి అప్పుడు కూడా తప్పు చేసినట్టు అవుతుంది. ఎటు రెండు తప్పే, లేపినా తప్పే, లేపకపోయినా తప్పే. ధర్మ సంకటంలో పడింది. కోపోవా ధర్మశీలస్య ధర్మ లోపోథవా పునః ధర్మలోపో గరీయాన్వై శాదిత్యత్రాకరోన్మతిం ఉత్తాపయిష్యే యద్యేనం ధ్రువం కోపం కరిష్యతి ధర్మో లోపో భవేదస్య సంధ్యాతి క్రమణే ధ్రువం.
అంటే భర్తను మేలుకొలిపితే తప్పకుండా ఆయన నాపై కోపిస్తాడు, నిజమే. నిద్ర లేపకపోతే సంధ్యా సమయం దాటిపోతుంది, ధర్మము లోపం జరిగిపోతుంది, అప్పుడు నన్ను కోపగించవచ్చు. కనుక ఇటువంటి సంకట పరిస్థితులు ఒకటే, భర్త కోపించినా నేను సహిస్తాను, కానీ ధర్మలోపాన్ని మాత్రం జరగనియని. ఆవిడ కూడా తపస్వి కదా, అందుచేత ఈయనని ఇప్పుడే మేలుకొలుపుతాను అని నిర్ణయించుకుంది. తీయగా మాట్లాడుతూ ఇలా మేల్కొలుపసాగింది. ఓ మహాభాగా, లేవండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సంధ్యోపాసన చెయ్యండి, అగ్నిహోత్రం సిద్ధంగా ఉంది, అగ్నిదేవుణ్ణి ఆరాధించండి. ఇది ధర్మాన్ని సాధించటానికి పవిత్రమైన సమయం. పశ్చిమ దిక్కులో సంధ్య ప్రకటమవుతోంది అని లేపగానే జరత్కారుడు నిద్ర నుంచి లేచాడు. ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. భార్యతో ఇలా అన్నాడు, ఓ నాగకన్య, నువ్వు నన్ను అవమానించావు, ఇక నాకు చెల్లు, నాకు ఇద్దరికి చెల్లు, ఇక నేను నీ దగ్గర ఉండను. అయినా నేను పడుకొని ఉండగా సూర్యుడు అస్తమించగలడా? ఆయనకు ఆ శక్తి ఉందా? నువ్వు చేసిన ఈ అవమానాన్ని ఎవరు భరించలేరు, నా వంటి ధర్మాత్ముడు అసలు భరించలేడు అన్నాడు. అసలు నేను పడుకుంటే సూర్యుడు ఎట్లా అస్తమిస్తాడు? నేను లేచిన తర్వాతనే. జరత్కారు దుఃఖిస్తూ వణికిపోతూ, స్వామి క్షమించండి, నేను మీకు ఎటువంటి అవమానము చేయలేదు, మీకు ధర్మలోపం కాకూడదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని లేపానంది. మహర్షి ఆ మాటలు పట్టించుకోకుండా, మన ఇద్దరికీ పెండ్లి అయిన రోజే నా నియమాన్ని నేను చెప్పాను నీకు, దానికి నువ్వు ఒప్పుకున్నావు కూడా, కనుక నియమ ప్రకారం నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే వెళ్ళిపోతున్నాను. నియమ ప్రకారంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఆ నియమం ప్రకారంగానే నన్ను ఈరోజు అవమానపరిచావు, అందుకని నేను వెళ్ళిపోతున్నా. ఈ విషయాన్ని నీ అన్నగారికి చెప్పు, ఇక నువ్వు దుఃఖించుకో అన్నాడు. జరత్కారు కన్నీరు కారుస్తూ, ఓ ధర్మజ్ఞ, మీరు ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టరు, నేను కూడా ధర్మాన్ని విడిచిపెట్టక మిమ్మల్ని సేవిస్తున్నాను. ఏ తప్పు చేయని నన్ను ఇలా విడిచిపెట్టడం న్యాయమేనా? చెప్పండి, ధర్మమేనా? మా అన్న వాసుకి నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. ఆ సందర్భంలో నాతో ఇలా అన్నాడు, ఓ సోదరి, మన కుటుంబంలోని వారందరూ కూడా తల్లి ఇచ్చిన శాపానికి గురి అయ్యారు. అయితే అందరూ తిరిగి జీవించటానికి ఒక మార్గం ఉంది, అదే నీ సంతానం వల్లే జరుగుతుంది, మేము నీ సంతానం వల్లే ఉద్ధరించబడతాం అన్నాడు. నాత, ఇంతవరకు నాకు సంతానమే కలుగలేదు, నీ వల్ల పుట్టిన సంతానంతోనే నా బంధువులందరికీ శాప భయం తొలగిపోతుంది, అందరికీ శుభం కలుగుతుంది. నా బంధువుల మేలు కోరిన వారైతే నా ఈ ప్రార్థనను అంగీకరించండి. నేనిప్పుడు గర్భవతిని, గర్భం లోపల శిశువుకు రూపం కూడా ఏర్పడలేదు, నిరపరాధినైన నన్ను విడిచిపెట్టడం ధర్మమేనా అన్నది. అప్పుడు జరత్కారు మహర్షి చెప్తున్నాడు, ఓ దేవి, నీ గర్భంలో బాలుడు పెరుగుతున్నాడు, నాకు తెలుసది. అతడు అగ్ని సమానమైన తేజస్సు కలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.